అందరికీ నమస్కారము. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు మనం స్క్రీన్ ప్లే మనకు సినిమాలో స్క్రీన్ ప్లే కావచ్చు, లేకపోతే గ్రీన్ స్క్రీన్ని ఎలా యూస్ చేస్తామో నేనైతే మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇది నేనైతే ఇప్పుడు జస్ట్ ఒక వ్లాగ్లా తయారు చేస్తున్నాను. సో నాకైతే నేను ఇప్పుడే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. సో నాకంటూ ఒక ఫోన్ ఉంది. ఇప్పుడు నేను ఫోన్తో రికార్డ్ చేస్తున్నాను. అలాగే ఒక బోయా మైక్ అంతే. సో అంతకుమించి నాకు పెద్ద సెటప్ ఏం లేదు. సో జస్ట్ ఇది స్టార్టింగ్ అనమాట నాకు. సో నాకు మరింత ఇంకా నేను యూట్యూబ్లో మరింతగా ముందుకి వెళ్ళాలంటే సో మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ ఇవ్వాల్సిందే. సో మీరు సపోర్ట్ ఇస్తేనే నేను మరింత ముందుకు వెళ్ళగలను, లేకపోతే నేను ఇంకా మధ్యలో ఆపేయచ్చు. సో చెప్పలేము. సో నాకు సినిమా గురించి ఏం తెలుసో అవన్నీ అయితే మీకు నీట్గా ఇలా చెప్తాను, వివరిస్తాను. సో నాకు వీడియో ఇలా మామూలుగా చేయటం తెలుసు, అంతేగాని ఇలా ఎడిటింగ్ చేసేసి జస్ట్ ఎలా పడితే అలా నీట్గా ట్రాన్సిషన్స్ ఎఫెక్ట్స్ అన్ని పెద్దవన్నీ నేను చేయలేను. ఎందుకంటే నాకు ఎడిటింగ్ పైన అంత అవగాహన అయితే లేదు. సో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, కొంచెం క్లోజ్ చేస్తుంది డోరు. సో ఇప్పుడు మనకి ఎడిటింగ్ నాకు వచ్చు, చేస్తా. బట్ నేను ఏంటంటే నాకు ఎప్పుడైతే నాకు మైండ్లో ఒక విషయం తట్టిద్దో సో వెంటనే నేను మీకు ఆ విషయాన్ని నేను వీడియో రూపంలో మీకు వెంటనే తెలియజేస్తాను. సో అంతేగాని దాన్ని ఎడిటింగ్ చేసాం అనుకోండి, కొద్దిగా టైం పట్టిద్ది. సో మీకు ఏంటంటే నేను ఎలా అయితే చేస్తాను యాస్టిస్గా అదే రికార్డ్ చేసి అదే డైరెక్ట్గా అప్లోడ్ చేస్తాను. సో మీకు చూడండి, మీకు మొత్తం క్లారిటీగా నీట్గా చెప్తాను. సో మీరు మొత్తం ఒకేసారి చూడకపోయినా మీరు ఓపిక ఉన్నప్పుడల్లా మీరు ఆ వీడియోని చూడండి. సో ఖచ్చితంగా మీకు చాలా చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సినిమా గురించి. అసలు ఏంటి, అసలు గ్రీన్ స్క్రీన్ ఎందుకు వాడతారు, స్క్రీన్ ప్లే ఎలా రాస్తారు, అసలు లైటింగ్ ఎలా పెడతారు, అసలు నైట్ షూట్స్ ఎలా చేస్తారు, నైట్ టైంది డే లైట్ ఎలా చేస్తారు. ఇలా సినిమాలో మనకు తెలుసుకోవాల్సింది చాలా ఉన్నాయి. మనకి తెలిసింది ఇంత, సినిమాలో తెలుసుకోవాల్సింది ఇంత. సో అందుకే నేను మీకు చాలా విషయాలు తెలియజేద్దామని చెప్తే నేను ఈ ఛానల్ అనేది క్రియేట్ చేశాను. నాకు అన్ని విషయాలు తెలుసా అంటే సినిమాలో నాకు తెలియదు. బట్ నాకు తెలిసినవి మీకు షేర్ చేస్తాను. సో నాకు తెలిసినవి మీకు తెలియకపోవచ్చుగా. సో మీకు తెలిసినవి నాతో షేర్ చేసుకోండి, నాకు తెలిసినవి నేను మీతో షేర్ చేసుకుంటాను. మీకు తెలియనివి నేను చెప్పినవి ఏమైనా ఉంటే అవి నేర్చుకోండి. అలాగే మీరు చెప్పినవి నాకేం తెలియకుండా ఉంటే అవి కూడా నేర్చుకుంటాను. సో ఇలా మనం ఏంటంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మనమైతే సినిమా గురించి మనం పూర్తిగా నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు మన సినిమా రంగంలో మనం అడుగు పెట్టాలంటే మనకి ప్యాషన్ ఉంటే సరిపోదు, మనకి స్కిల్స్ అన్నీ వచ్చి ఉండాలి, స్కిల్స్ అన్నీ నేర్చుకో ఉండాలి. సో ఏది ఎలా పెట్టాలి, ఏది ఎలా చేయాలి, ఈ సీన్ ఎలా చేయాలి, ఈ షాట్ వస్తే ఎలా చేయాలి, ఈ షాట్ పేరు ఏంటి, ఈ షాట్నే ఉంటారు, సో ఎలా అసలు గ్రీన్ స్క్రీన్ పెడతారు, చాలా ఉన్నాయి. సో అవన్నిటిపైన వాటిపై కనీసం మొత్తం పూర్తిగా ఐడియా లేకపోయినా సరే కొద్దిగానే ఐడియా ఉండాలి. సో అప్పుడే మీరు ముందుకనేది వెళ్ళగలరు సినిమాలో. లేకపోతే మీరు సినిమా రంగంలో ఇప్పటికైతే మీరు విజయం అయితే సాధించలేరు. సో మీరు ఈ యొక్క మాట అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ముందుగా మీరు ఈ ఛానల్ కనుక చూస్తుంటే ఖచ్చితంగా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. సో అప్పుడే మీరు ఏ పాయింట్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇది వచ్చేసి సో ఇప్పుడు మనం ఏంటంటే గ్రీన్ స్క్రీన్ని మనం ఎలా వాడుకోవాలి మన సినిమాకి, మన షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, లేకపోతే ఇంకా వేరే వాటికి కావచ్చు. సో అలా మనం ఒక గ్రీన్ స్క్రీన్ని మనం ఎలా వాడుకోవాలి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. సో ఇప్పుడు నేనైతే ఇలా కూర్చొని నేనైతే వీడియో చేస్తున్నాను కదా. సో ఇప్పుడు ఈ వెనకాల ఇది వచ్చేసి మనకి పింక్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఇది పింక్ బ్యాక్గ్రౌండ్ కదా. సో అదే ఈ బ్యాక్గ్రౌండ్ వెనకాల మనకి గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఉంటే, ప్యూర్ గ్రీన్ డార్క్ కావచ్చు, లైట్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంటే సో మనం అనేది వెనకాల బ్యాక్గ్రౌండ్ మార్చేయచ్చు. అది అంటే మనకి వెనకాల గ్రీన్ ఉందనుకోండి, సో ఆ గ్రీన్ తీసేసి మనం ఇంక వేరే ఏదైనా పెట్టుకోవచ్చు. సో అలా గ్రీన్ స్క్రీన్ వల్ల మనం అది సింపుల్గా చెప్పాలంటే, సో ఇప్పుడు పింక్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా, మనం దీన్ని తీసేసి మనం వేరేది పెట్టుకోవాలి, ఎందుకంటే సరిగా రాదు, మనం చేయలేము అలా. సో అది గ్రీన్ స్క్రీన్ అనుకో, సింపుల్గా అలా తీసేసి అలా రీప్లేస్ చేసేయచ్చు. సో మ్యాక్సిమం మనకి ఈ పింక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు మార్చచ్చు, కానీ ఏంటంటే మనం మాస్కింగ్ చేయాలి. ఇలా మాస్కింగ్ చేసేసి ఇన్వర్ట్ సెలెక్ట్ చేసుకుంటే సో మన వర్క్ కాకుండా బయటంతా డిలీట్ అయిపోతుంది. మనం అప్పుడు బ్యాక్గ్రౌండ్లో వేరే ఏదైనా పెట్టుకోవచ్చు. సో కొద్దిగా లెంతీ ప్రాసెస్ అవుతుంది అది. అండ్ అలాగే మనకి ఇంకా చాలా ఉన్నాయి ఎఫెక్ట్స్, చాలా టూల్స్ ఉన్నాయి మనకి
ప్రీమియర్ ప్రోలో కావచ్చు, లేకపోతే ఫైనల్ కట్ ప్రోలో కావచ్చు, ఇంకా చాలా ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్లో మనకి చాలా టూల్స్ అయితే ఉన్నాయి. సో మనకి లూమా కీ అని చెప్పి, సో ఇవన్నీ కూడా గ్రీన్ స్క్రీన్ కోసం వాడతారు. సో మన గ్రీన్ స్క్రీన్కి మనం వాడాలంటే సో మనకు వచ్చేసి ఏంటంటే గ్రీన్ స్క్రీన్, మంచి గ్రీన్ స్క్రీన్ క్లాత్ అయితే ఉండాలి మనకి. మన ఇప్పుడు అమెజాన్లో దొరుకుతాయి, అలాగే ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి, అలా ఇప్పుడు ఈ-కామర్స్ వెబ్సైట్లో అన్నిట్లో అయితే దొరుకుతాయి మనకి. సో ఇప్పుడు మనకైతే సినిమా సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ అయితే మనకి అమెజాన్లో దొరుకుతున్నాయి, ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతున్నాయి. సో మోస్ట్లీ అయితే అన్ని అమెజాన్లో అయితే పక్కా ఉంటాయి. సో ఫ్లిప్కార్ట్లో కొన్ని ఉండొచ్చు, కొన్ని ఉండకపోవచ్చు, కానీ అమెజాన్లో అన్నీ ఉంటాయి. మీకు కావాల్సిన నచ్చింది మీరు సెర్చ్ చేసుకొని మీరు బై చేయొచ్చు. అలాగే మీరు యూట్యూబ్లో ఒకసారి కొనే ముందు మీరు రివ్యూ చూసి అప్పుడు కొనండి, ఇంకా మంచిది. సో మీరైతే ఒక గ్రీన్ స్క్రీన్ క్లాత్ అయితే మీరు కొనుక్కోవాలి. సో మీకు బ్యాక్గ్రౌండ్కి సో మీరు గ్రీన్ స్క్రీన్ క్లాత్ వేసారంటే వెనకాల మీకు లైటింగ్ ఉండాలి. వెనకాల గ్రీన్ స్క్రీన్కి లైటింగ్ కూడా అవసరం అది, ఎందుకంటే గ్రీన్ స్క్రీన్కి లైటింగ్ లేకపోతే మనం బ్యాక్గ్రౌండ్ అనేది మార్చినా సరే సరిగా రాదు. సో మనం సరిగా గ్రీన్ స్క్రీన్ అనేది రీప్లేస్ చేయాలంటే మనకు వచ్చేసి లైటింగ్ కరెక్ట్గా ఉండాలి వెనకాల. సో అప్పుడే మన షాడో, ఎందుకంటే ఇప్పుడు ఎందుకు నేను లైటింగ్ పెట్టాలి అంటున్నానంటే, అంటే ఇటుపక్క దీని ఫేసింగ్ లైటింగ్ పెట్టాలి, 2 లైట్లు పెట్టాలి. సో అప్పుడు ఏంటంటే ఇటు లైట్ పెట్టాను, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఇటుపక్క 2 లైట్ ఫేసింగ్ పెట్టాలి గ్రీన్ స్క్రీన్కి, నాకు కాదు గ్రీన్ స్క్రీన్కి. సో పెట్టిన తర్వాత మనకి ఏదైనా రీప్లేస్ చేసుకోవచ్చు. సో ఎందుకు నేను లైటింగ్ పెట్టాలి అంటున్నానంటే, సో ఇక్కడ మనకి గ్రీన్ స్క్రీన్ ఉంది అనుకోండి. సో ఇప్పుడు నాకు చూడండి షాడో పడుతుంది కదా, చూడండి ఈ పింక్ బ్యాక్గ్రౌండ్ అనేది షాడో పడుతుంది. సో షాడో పడుతున్నప్పుడు మామూలుగా మీరు రిమూవ్ చేయొచ్చు, కానీ మీరు రిమూవ్ చేసి వేరే ఏదైనా బ్యాక్గ్రౌండ్ పెట్టినప్పుడు ఈ షాడో అనేది కనిపిస్తూ ఉంటుంది, లేకపోతే కొంచెం గ్రీన్ స్క్రీన్ పడుతూ ఉంటుంది, ఎందుకంటే లైటింగ్ సరిగా లేకపోవటం వల్ల. సో లైటింగ్ సరిగా లేకపోవటం వల్ల మనకేంటంటే మనం సరిగా ఉండదు, మనకి ఎవరైనా వ్యూవర్స్ చూసినది కనిపెట్టేస్తారు. సో నీట్గా మనకి మనం మార్చలేము. అదే మనం ఇటు ఒక లైట్ పెట్టాం అనుకోండి ఫేసింగ్, అప్పుడు ఏంటంటే అప్పుడు ఈ షాడో అనేది ఇటుపడి దీపం పడిద్ది, షాడో అనేది ఉంటుంది. సో షాడో అనేది వచ్చేస్తుంది, బాగా ఎక్కువ వచ్చేస్తుంది. సో మనం ఈ షాడో అనేది మనం మార్చినా సరే ఈ షాడో అనేది పడుతూ ఉంటుంది. సో అదే మనం ఇటు ఒక లైట్ పెట్టాం కదా, ఇప్పుడు ఇటు కూడా ఒక లైట్ పెట్టాం అనుకోండి, రెండింటిని ఈక్వల్ చేసేసిందంటే మనకి షాడో అనేది కనపడదు ఇంకా. సో ఇటు లైటింగ్ పెట్టాం కాబట్టి ఇటు షాడో వచ్చింది, ఇటు పెట్టాం కాబట్టి ఇంకా షాడో అనేది ఉండదు, ఇటు ఉండదు. సో మొత్తం షాడో అనేది రిమూవ్ అయిపోద్ది. సో మీరు గ్రీన్ స్క్రీన్ పెట్టుకోవాలంటే మీరు గ్రీన్ స్క్రీన్ క్లాత్తో పాటు వెనకాల ఇటు ఒక లైట్ ఫేసింగ్ అయితే పెట్టాలి బాగా. దాన్ని ఏమంటారు, వాటిని ఏదో అంటారు డోమ్స్ ఏదో అంటారు, ఫోటో స్టూడియోస్లో వాడుతుంటారు అవి కెమెరాలో అప్పుడు. సో అది నాకు పేరు మర్చిపోయాను, మొన్నటి వరకు గుర్తుండింది, మొన్న మర్చిపోయాను. ఇంకా మనకి గ్రీన్ స్క్రీన్ వచ్చేసి ఇది మనం ఒక ఏదైనా గ్రాఫిక్స్ పరంగా అయినా లేకపోతే విఎఫ్ఎక్స్ పరంగా అయినా ఏటికైనా సరే మనం ఈ గ్రీన్ స్క్రీన్ అనేది వాడుతూ ఉంటాం. సో ఇప్పుడు మనం షార్ట్ ఫిల్మ్స్లో వాడుతున్నారు చాలామంది, మనకి సినిమాల్లో వాడుతున్నారు, సినిమాల్లో మెయిన్ ఖచ్చితంగా వాడతారు. సో సినిమాల్లో మ్యాక్సిమం గ్రీన్ స్క్రీన్ వాడేది అన్నిట్లో. సో కాంప్లెక్స్ షార్ట్స్ మ్యాక్సిమం పెద్ద కాంప్లెక్స్ సీన్స్ కావచ్చు ఏమైనా సరే అన్నిటికీ గ్రీన్ స్క్రీన్ లేకపోతే సినిమా అనేది వాళ్ళు చేయలేరు. సో షార్ట్ ఫిల్మ్స్కి అయితే మామూలుగా కొంతమంది కొద్దిగా ప్రొఫెషనల్ డైరెక్టర్స్ ఎవరైనా బాగా సినిమా గురించి బాగా తెలిసిన వాళ్ళు కొద్దిగా హై లెవెల్లో తీసే వాళ్ళకైతే వాళ్ళు కూడా గ్రీన్ స్క్రీన్ అనేది యూజ్ చేస్తారు. సో మామూలుగా మనం యూట్యూబ్ వీడియోస్ చేసే వాళ్ళు కూడా చాలామంది గ్రీన్ స్క్రీన్ యూజ్ చేస్తారు. సో మనకి గ్రీన్ స్క్రీన్ అనేది మన సినిమాలోనే యూజ్ చేస్తారనే రూల్ ఏం లేదు. మన ఏ వీడియో అయినా సరే, సినిమా వీడియో అయినా సరే, లేకపోతే మామూలుగా నేను ఇప్పుడు చెప్తాను కదా ఈ వీడియో అయినా సరే, ఏ వీడియోకైనా మనం గ్రీన్ స్క్రీన్ అనేది వాడుకోవచ్చు. మామూలుగా మనం వెనకాల మన నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే రీప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెనకాల నేను గ్రీన్ స్క్రీన్ పెట్టాను అనుకోండి, ఈ గ్రీన్ స్క్రీన్ వెనకాల నాకు ఒక హౌస్, అంటే నేను హౌస్లో ఉన్నట్టు, అంటే హౌస్ బ్యాక్గ్రౌండ్ అయితే మనం రీప్లేస్ చేయొచ్చు. సో వెనకాల నేను హౌస్ బ్యాక్గ్రౌండ్ పెట్టాను అనుకోండి గ్రీన్ స్క్రీన్ తీసేసి, అప్పుడే నేను ఒక ఇంట్లో ఉన్నట్టు మీకైతే అర్థమవుతుంది, నేను ఇంట్లో ఉన్నట్టు అర్థమైంది. అంతేగాని ఇదంతా డూపు, నేను ఇంట్లో లేను, ఇదంతా గ్రీన్ స్క్రీన్ అని చెప్పి మీకు అసలు అర్థం కాదు చూసే వ్యూవర్స్కి. మీకు అర్థమైందా? ఇప్పుడు ఇది పింక్ బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి, ఈ పింక్ బ్యాక్గ్రౌండ్ మనకి గ్రీన్ స్క్రీన్ పెట్టాం అనుకోండి, పింక్ బ్యాక్గ్రౌండ్ ప్లేస్లో గ్రీన్ స్క్రీన్ ఉందనుకోండి. సో ఒకసారి ఉండి ఎక్కువసేపు మాట్లాడితే నాకు ఇలాగే వచ్చింది, దగ్గు వచ్చింది. అయినా తప్పదు, మీకోసం
మీకు ఎక్కువ విషయాలు తెలియజేయాలని చెప్పి అయితే నేను చేస్తున్నాను. నా మైక్ ఆన్లో ఉంది కదా. ఓకే, సపోజ్ ఈ వెనకాల నాకు గ్రీన్ స్క్రీన్ ఉందనుకోండి, ఇదంతా ఇది పింక్ బ్యాక్గ్రౌండ్ అని మర్చిపోండి, ఇది వచ్చేసి గ్రీన్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి. సో ఈ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ చేసి నేను ఒక హౌస్ ఇమేజ్ ఉంటుంది వెనకాల, హౌస్ ఇమేజ్ లాంగ్ షాట్ది పెడతాను వెనకాల. పెడితే అప్పుడు ఎలా ఉంటుంది, నేను హౌస్లో కూర్చొని చెప్తున్నట్టు ఉంటుంది. సో అదే గ్రాఫిక్స్, అందుకే గ్రీన్ స్క్రీన్ అనేది వాడతారు. సో ఇంతమించి మనం గ్రీన్ స్క్రీన్ దేనికి వాడడం. అలాగే మనకి చూసుకుంటే మనకి టీవీలో ఏదైనా ఒక వీడియోని న్యూస్ని మనం డిస్ప్లే చేయాలన్నా సరే మనం గ్రీన్ స్క్రీన్తో వాళ్ళు రీప్లేస్ చేస్తారు. అంటే టీవీకి గ్రీన్ స్క్రీన్ పెట్టేస్తారు. సో ఆ గ్రీన్ స్క్రీన్ ప్లేస్లో ఈ యొక్క వాళ్ళు ఆ వీడియో అనేది పెట్టేస్తారు. సో మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం గ్రీన్ స్క్రీన్ రీప్లేస్ చేసి మనం ఇమేజెస్ పెట్టుకోవచ్చు అండ్ అలాగే వీడియోస్ కూడా పెట్టుకోవచ్చు. మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. సో కేవలం ఓన్లీ ఇమేజెస్ మాత్రమే పెట్టుకోవచ్చు అని కాదు, మీరు వీడియోస్ పెట్టుకోవచ్చు, అలాగే ఇమేజెస్ కూడా పెట్టుకోవచ్చు, ఇలా ఏవైనా పెట్టుకోవచ్చు. సో అన్నీ వెనకాల సెట్ అవుతాయి. బ్యాక్గ్రౌండ్ మీరు సెట్ అయ్యే విధంగా మీరు అనేది అడ్జస్ట్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. సో ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ అనేది మనం అన్నీ రీప్లేస్ చేయాలంటే మనం ఎటువంటి సాఫ్ట్వేర్ వాడాలంటే ఇంకేంటి, అది వచ్చేసి మనకి అడోబీ ప్రీమియర్ ప్రో. సో అందరూ వాడేది అడోబీ ప్రీమియర్ ప్రో. పెద్ద ప్రొఫెషనల్ సినిమాలు తీసేవాళ్ళైనా, మామూలుగా పెద్ద షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళైనా అందరూ కామన్గా వాడే సాఫ్ట్వేర్ ఏంటంటే అడోబీ ప్రీమియర్ ప్రో. సో ఈ సాఫ్ట్వేర్ కాకుండా ఇంకే సాఫ్ట్వేర్ అయితే వాడరు. మ్యాక్సిమం మరీ హై లెవెల్ సినిమాలు అయితే చాలామంది అయితే యాపిల్ ఫైనల్ కట్ ప్రో అయితే వాడతారు. సో అది కూడా అడోబీ ప్రీమియర్ ప్రో కన్నా బాగుంటుందంట. సో కానీ ఈ అడోబీ ప్రీమియర్ ప్రో కన్నా ఈజీగా ఉంటుందంట. సో అందరూ మ్యాక్సిమం ఫైనల్ కట్ ప్రో అయినా యాపిల్ అడోబీ ప్రీమియర్ ప్రో అయినా వాడతారు. సో ఆ వాటిలోనే మనం గ్రీన్ స్క్రీన్ అనేది మనం రీప్లేస్ చేసుకొని మనకి నచ్చిన అలాగే వీడియో అని మనం రీప్లేస్ చేసుకోవచ్చు. సో ఇది ఈ గ్రీన్ స్క్రీన్ గురించి. ఈ గ్రీన్ స్క్రీన్ మనం ఒక సినిమాలో ఇప్పుడు మన ప్రస్తుతానికి అయితే గ్రీన్ స్క్రీన్ గురించి అయితే మనం తెలుసుకున్నాం. సో మీకు ఈ గ్రీన్ స్క్రీన్ పరంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్లో ఖచ్చితంగా అడగండి, మీకు ఖచ్చితంగా అయితే నేను రిప్లై ఇస్తాను. సో మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు మొహమాట పడకండి, మీరు అడిగేయండి. ఎందుకంటే మీరు వీడియో కాబట్టి మామూలుగా మీరు నా ముందున్నప్పుడు మీరు అడగడానికి మీరు కొద్దిగా మొహమాట పడవచ్చు. కానీ సో ఇది వీడియో కాబట్టి మీరు కింద కామెంట్స్లో అడిగేస్తే నిజాయితీగా నేను మీకు అన్నిటి రిప్లై ఇస్తాను. అలాగే మీరు 10 క్వశ్చన్లు అడగండి, 11 క్వశ్చన్లు అడగండి, 12 అడగండి, 13 అడగండి, 14 అడగండి, 15 అడగండి, 16 అడగండి, 17 అడగండి, 18 అడగండి, 19 అడగండి, 20 అడగండి, 21 అడగండి, 22 అడగండి, 23 అడగండి, 24 అడగండి, 25 అడగండి, 26 అడగండి, 27 కూడా అడగండి, 28 అడగండి, 29 అడగండి, 30 కూడా అడగండి. అలాగే మీరు 31 అడగండి, 32 అడగండి, 33 అడగండి, 34 అడగండి, 35 అడగండి, 36 అడగండి, 37 అడగండి, 38 అడగండి, 39 అడగండి, 40 అడగండి, 41 అడగండి, 42 అడగండి, 43 అడగండి, 44 అడగండి, 45 అడగండి, 46 అడగండి, 47 అడగండి, 48 అడగండి, 49 అడగండి, 50 అడగండి, 51 అడగండి, 52 అడగండి, 53 అడగండి, 54 అడగండి, 55 అడగండి, 56 అడగండి, 57 అడగండి, 58 అడగండి, 59 అడగండి, 61 అడగండి, 61 అడగండి, 62 అడగండి, 63 అడగండి, 64 అడగండి, 65 అడగండి, 66 అడగండి, 67 అడగండి, 68 అడగండి, 69 అడగండి, 70 అడగండి, 71 అడగండి, 72 అడగండి, 73 అడగండి, 74 అడగండి, 75 అడగండి, 76 అడగండి, 77 అడగండి, 78 అడగండి, 79 అడగండి, 80 అడగండి, 81 అడగండి, 82 అడగండి, 83 అడగండి, 84 అడగండి, 85 అడగండి, 86 అడగండి, 87 అడగండి, 88 అడగండి, 89 అడగండి, 90 అడగండి, 91 అడగండి, 92 అడగండి, 93 అడగండి, 94 అడగండి, 95 అడగండి, 96 అడగండి, 97 అడగండి, 97 అడగండి, 98 అడగండి, 99 అడగండి, 100 కూడా అడగండి, 101 అడగండి, 102 అడగండి, 103 అడగండి, 104 అడగండి, 105 అడగండి, 106, 107, 108, 110, 110. సో ఇలా మనమైతే మీకు నచ్చిన క్వశ్చన్స్ అయితే మీరు ఇలా 100, 200, 201, 202, 203, 204, 205, 206, 207, 208, 209, 210 అలా మీకు వరుసగా మీరు కనీసం 1000 క్వశ్చన్ అడిగినా మీరు ఒకేసారి అడిగినా నేను మీకు ఆన్సర్ ఇవ్వడానికైతే నేను సిద్ధం. సో అంతేగాని మీరు మొహమాట పడకుండా మీరు క్వశ్చన్
అడగకుండా ఉండమాకండి. సో అప్పుడే నేను హట్ అవుతాను మీరు అడగకపోతే. మీరు ఏదో ఒకటి అడగాలి. సో మీకు గ్రీన్ స్క్రీన్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు గ్రీన్ స్క్రీన్ గురించి మీకు మళ్ళీ అర్థం కాకపోతే మీరు వచ్చేసి మళ్ళీ ఈ వీడియోని స్టార్ట్ నుంచి చూడండి. సో అప్పుడే మీకు ఏది మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇది వచ్చేసి దీని గురించి మరి ఇంకా సినిమా ఫీల్డ్లో తెలుసుకోవాల్సి చాలా చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఒక లైటింగ్ అనేది ఎలా పెట్టాలి, నైట్ షూట్స్ ఎలా చేస్తారు, అలాగే డే నైట్ షూట్స్ ఎలా చేస్తారు, లైటింగ్ అనేది ఎలా పెట్టుకుంటారు అనేది నేను ఈ వీడియోలో కూడా చెప్తాను మీకు ఫుల్గా. సో మీకు ఖచ్చితంగా ఈ వీడియో యొక్క చూసిన ఖచ్చితంగా లైక్ చేసుకోండి. అలాగే మరింత మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ నైబర్స్ కావచ్చు, ఎవరికైనా సరే వెంటనే షేర్ చేసేయండి. ఓకేనా? మధ్యలో నేను కొద్దిగా బ్రేక్ అనేది తీసుకుంటాను. సో నేను చెప్పాను కదా, నేనైతే ఎడిట్ అయితే చేయను, డైరెక్ట్గా అన్నీ కలిపేసి మీకు పెట్టేస్తాను. సో మీరు చూసుకోండి. మీకు కొద్దిగా బోర్ అనిపిస్తే కొద్దిగా స్కిప్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు నేను ఎక్కడ చేస్తానని చెప్పుకోండి. నేనైతే ఒక కిచెన్ రూమ్లో చేస్తున్నాను. ఎందుకంటే నాకు వేరే ప్లేస్ లేక అంతా ఎక్కడ చూసిన డిస్టర్బెన్స్ ఉంది, కొద్దిగా ఇరుకాటంగా అనిపిస్తే ఇంకా నాకు కిచెన్లో కొద్దిగా ఏదో విశాలంగా అన్నట్టు అనిపించింది. సో అందుకే ఇక్కడ కిచెన్లో చేస్తాను. బాగానే ఉంది ఇక్కడ. సో ప్రశాంతంగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంది. అయినా కానీ ఎక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది నేను చేస్తాను అంటే చేసి చూపిస్తాను. ఓకేనా? సో ఖచ్చితంగా మీరు వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కోపం చూపిస్తే మాత్రం ఖచ్చితంగా నేను హట్ అయిపోతాను. ఓకేనా? సో ఇది హట్ అవ్వకూడదు, బాగుండాలంటే చేసుకోండి. ఓకేనా? ఏదో ఒకటి మాట్లాడాలి. ఎందుకంటే వీడియో చేయాలంటే ఏదో ఒకటి మాట్లాడాలి. ఏదో ఒక విషయం నాకు గుర్తొస్తే కానీ నాకు మాట్లాడలేను. సో నేనేం చేస్తానో మీరు అడగచ్చు. నేనేం చేస్తానో నాకే తెలియదు. సో నేను చేసినప్పుడల్లా మీకే తెలుస్తుంది. సో సింపుల్ చెప్పాలంటే ఇదే. సో ఇంతకుమించి వేరే ఆప్షన్ అయితే మనకు లేదు. సో ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ గురించి మనం తెలుసుకుందాం. గ్రీన్ స్క్రీన్ తర్వాత మనకి ఇంకేమున్నాయంటే గ్రీన్ స్క్రీన్ తర్వాత మనకి నైట్ షాట్స్ ఎలా చేస్తాము, డే నైట్ షాట్స్ ఎలా చేస్తాము అనేది నేను ఇప్పుడు ఈ మిగతా వీడియోలో చెప్తాను. లైటింగ్ అనేది నైట్ షాట్స్ నైట్ చేసేటప్పుడు ఎలా పెట్టాలి, డే నైట్ చేసేటప్పుడు లైటింగ్ అనేది ఎలా పెట్టుకోవాలి, ఇంట్లో చేసేటప్పుడు లైటింగ్ అనేది ఎలా పెట్టుకోవాలి, అంటే ఇండోర్లో చేసేటప్పుడు లైటింగ్ అనేది ఎలా పెట్టుకోవాలి, అవుట్డోర్లో చేసేటప్పుడు లైటింగ్ అనేది ఎలా పెట్టుకోవాలి అనేది నేను ఈరోజు వీడియోలో మీకు చెప్తాను. సో నేను యాక్టర్ని కూడా నేను యాక్టింగ్ చేస్తూ మీకు కొద్దిగా ఫన్ను ఎంటర్టైన్మెంట్ కోసం కొద్దిగా అలా ఓవర్ యాక్షన్గా చేస్తుంటాను. సో నా యాక్టింగ్ కనుక మీకు కొద్దిగా ఓవర్ యాక్షన్ అనిపిస్తే మీరు నా కింద కామెంట్ చేయండి. నేను ఇంకా తగ్గించుకుంటాను. లేదు ఇదే బాగుంది కంటిన్యూ చేయమంటే ఓకే, ఇంకా బాగా కంటిన్యూ చేస్తాను. సో ఇప్పుడు ఈ వీడియో నేనేం చెప్తానంటే, ఇప్పుడు వచ్చే ఈ 20 నిమిషాలు నేనేం చెప్తానంటే డే నైట్ అప్పుడు మనం షూటింగ్ ఎలా చేయాలి, డే నైట్ సీన్స్ ఉన్నప్పుడు షూటింగ్ ఎలా చేయాలి, అప్పుడు లైటింగ్ ఎలా పెట్టుకోవాలి. సో ఇంకా మనకి చాలా 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 ఉన్నాయి. మన సినిమాలో ఎలా తీస్తారు, షార్ట్ ఫిల్మ్స్ ఎలా చేస్తారు, అన్నీ చాలా ఉన్నాయి. సో మీరు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సో అప్పుడు మీరు ఎటువంటి పాయింట్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. ఇలా డామ్ ఉంటాం. ఓకేనా? సో ఇది మనకి వచ్చేసి ఇప్పుడు డే నైట్ మీరు ఒక ఫోన్ పట్టుకోండి, ఒక ఫోన్ తీసుకొని మీరు రాత్రిపూట వెళ్ళి ఎవరైనా మీ ఫ్రెండ్ని తీసుకెళ్ళి మీ ఫ్రెండ్ని మీ ఎదుట నించోబెట్టి కెమెరాలో పట్టుకొని వీడియోని షూట్ చేయండి. అతను ఏదోటి ఒక డైలాగ్ చెప్పమనండి, మామూలుగా నించోనే చెప్పమనండి. షూట్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ వీడియో యొక్క ప్రివ్యూని చూడండి. ఆ వీడియో యొక్క ప్రివ్యూని చూస్తే మీకు ఎలా అనిపించింది తెలుసా? మొత్తం గ్రెయిన్స్, మొత్తం నాయిస్, ఫుల్ నాయిస్, మొత్తం చుక్కలు వస్తూ ఉంటాయి. నీకు తెలుసో లేదు, మీకు తెలియకపోతే ఒకసారి వెళ్ళి ఒక్కసారి మీరు వెళ్ళి నైట్ పూట వెళ్ళండి. నైట్ పూట వాళ్ళు ఈవినింగ్ 7
7:30 ఇప్పుడు నైట్ కదా టైము. సో ఆ టైంలోకి వెళ్ళి ఒకసారి మామూలుగా ఒక 10 సెకండ్స్ ఎక్కడ చీకట్లో లైటింగ్ లేని చోట ఒక 10 సెకండ్స్ మీ అతను పెట్టి తీయండి. లైటింగ్ ఉన్నా పర్లేదు, మరి చీకట్లో పెట్టి తీయండి. సో అప్పుడు మీకే తెలిసిపోద్ది నాయిస్ ఉందా, గ్రెయిన్ ఉందా అనేది. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీని గురించి చెప్పే ముందు అయితే నేను నా సినిమా గురించి అయితే చెప్తాను. సో P4 సినిమా, యాష్ P4. సో మేమైతే ఫస్ట్ ప్రోగ్రామర్ సీన్ కంప్లీట్ చేసాం. తర్వాత మేము జాగింగ్ సీన్ చేసాం, కానీ అది బాగలేదని మళ్ళీ రెండోసారి చేసాం. అది కూడా బాగలేదని చెప్పి అయితే మళ్ళీ మేము మూడోసారి చేయాలనుకుంటున్నాం. సో మేము మూడోసారి చేయాలనుకుంటున్నాం, కానీ ఈ లోపల కరోనా వచ్చేదంటే మాకు బ్రేక్ వేసింది. సో కొద్దిగా టైం అయితే పడుతుంది మళ్ళీ చేయాలంటే. సో ఇప్పుడైతే కొద్దిగా అంతా సర్దుకుంటుందో, మాకు ఎప్పుడైతే కాలేజీలు ఉంటాయో సో అప్పుడే మేము వెళ్ళైతే జాగింగ్ సీన్ అనేది మేము చేయగలం. సో ప్రస్తుతానికి అయితే మాకు ప్రోగ్రామర్ సీన్ అయిపోయింది, డ్రగ్స్ సీన్ అయిపోయింది, విలేజ్ సీన్ అయిపోయింది, స్విమ్మింగ్ పూల్ సీన్ అయిపోయింది. సో ఈ 4 అయిపోయాయి. సో ఇంకా మాకు వీలుంది ఈ జాగింగ్ సీన్. ఈ జాగింగ్ సీన్ వచ్చి పెద్ద సీన్ ఏం కాదు, త్వరగా అయిపోద్ది. సో మాకు మెయిన్ ఈ 4 సీన్స్ అయిపోయాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 సీన్స్ అయిపోయాయి, ప్లస్ ఎడిటింగ్ కూడా అయిపోయాయి. ఎడిటింగ్లో అండ్ మొత్తం అయిపోయింది. ముందు వెనక టైటిల్స్ కూడా అయిపోయాయి. కానీ ఇంకేముందంటే మ్యూజిక్ కంపోజ్ చేయాలి. సో అతను కొద్దిగా మా సినిమా, మా షార్ట్ ఫిలిం మ్యూజిక్ కంపోజర్కి అయితే అతని సిస్టమ్ అనేది బాగాలేదంట, ట్రబుల్ వచ్చిందంట. సో అతను సర్వీస్కి ఇచ్చాడు. సో పాపం అతని హార్డ్ డిస్క్ అంతా డెడ్ అయిపోయిందంట. సో అతను మళ్ళీ రికవరీ చేసుకోవడానికి డేటా అంతా పోయిందంట. సో మళ్ళీ అతని డేటాని రీస్టోర్ చేసుకోవడానికి కూడా అతనికి అవకాశం అయితే రాలేదు. సో అతను ఏంటంటే మళ్ళీ అతని మ్యూజిక్ సంబంధించిన కొత్త ప్లగిన్స్ అవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుంటున్నారు వేరే అతనికి ఇచ్చి. సో ప్రస్తుతానికి అయితే అతను సర్వీస్కి అయితే ఇచ్చున్నాడు. సో ఎప్పుడైతే అతను మళ్ళీ అన్నీ ఎక్కించుకుంటాడు అతని డేటా అనేది. సో మనం ఇప్పుడు మాకు ప్రోగ్రామర్ సీన్ కంపోజ్ చేశాడు. ఇక అతను విలేజ్ ఫైట్ సీన్ కంపోజ్ చేస్తున్నాడు ప్రస్తుతానికి. సో అది నేను సబ్మిట్ చేస్తాను అతనికి 5 months అవుతుంది. సో 5 months నుంచి అయితే అతను ఏదో ఒక సాగు చెప్పి అయితే తప్పించుకుంటున్నాడు. సో అది నిజమే, కానీ అతను కుదరట్లేదు. సో అతనికి పాపం హెల్త్ బాగాలేకో లేకపోతే అతనికి కరోనా వల్ల స్టూడియో నుంచి అతని ఇంట్లోనే ఉంటున్నాడు. సో అతనికి ఏంటంటే కుదరలే, పాపం హెల్త్ బాగాలేదు, లేకపోతే వెళ్ళి చేసేవాడు స్టూడియోకి వెళ్ళి. సో మళ్ళీ చివరికి చేద్దాం అని చెప్పి వెళ్ళేసరికి ఏంటంటే అతని యొక్క హార్డ్ డిస్క్ డేటా అనేది డెడ్ అయిపోయింది. సో అతను మళ్ళీ రీస్టోర్ చేసుకుంటున్నాడు. వన్స్ అతను మళ్ళీ రీస్టోర్ చేసుకున్న తర్వాత అతను మళ్ళీ కంపోజింగ్ చేయడం మొదలు పెడతాడు. సో ఇప్పుడు విలేజ్ ఫైట్ సీన్ అనేది సబ్మిట్ చేస్తాడు. సో ఈ విలేజ్ ఫైట్ సీన్ అనేది మేము ఎడిటింగ్లో యాడ్ చేస్తాను. మ్యూజిక్ అనేది ఆ విలేజ్ ఫైట్ సీన్కి యాడ్ చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే అతను డ్రగ్స్ సీన్ నుండి లాస్ట్ ఎండ్ క్రెడిట్స్ వరకు మొత్తం పంపిస్తాను, వీడియోని ఫుల్గా పంపించేస్తాను. సో అందులో అతను చేయాల్సింది ఏంటంటే ఆ డ్రగ్స్ సీన్ తర్వాత వచ్చే విలేజ్ సీన్లో విలేజ్ వార్నింగ్ సీన్. అది అంటే విలేజ్ సీన్లో మనకి 2 సీన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి విలన్ వార్నింగ్ సీను, ఇంకోటి వచ్చేసి విలేజ్ ఫైట్ సీన్. సో ఆ విలేజ్ సీన్లో మనకి 2 సీన్స్ ఉన్నాయి. ఆ 2 సీన్స్లో ప్రస్తుతానికి అయితే ఒక సీన్ అనేది ప్రస్తుతం కంపోజింగ్ ఇచ్చినాను. సో అది అయిపోయింది అనుకోండి, ఇంకా మనకేముంటాయి, డ్రగ్స్ సీను అలాగే విలేజ్ సీన్లో విలన్ వార్నింగ్ సీన్ ఉంటాయి. ఈ లాస్ట్లో ఈ స్విమ్మింగ్ పూల్ సీన్ అనేది అది కూడా అయిపోయింది కంపోజు. దానికి మ్యూజిక్ ఏం అక్కర్లేదు, జస్ట్ SFX అనేది. ఆ SFX అనేది నేనే యాడ్ చేసుకుంటాను. సో ఇక మనకి అతను చేయాల్సింది ఏంటంటే డ్రగ్స్ సీను, విలన్ వార్నింగ్ సీను, విలేజ్ ఫైట్ సీన్, అంటే డ్రగ్స్ సీను, విలేజ్ సీను, ప్రోగ్రామర్ సీన్, జాగింగ్ సీన్. సో ఇందులో ప్రోగ్రామర్ సీన్ అయిపోయింది. జాగింగ్ సీన్ వచ్చేసి ఆఫ్టర్ లాక్డౌన్, ఎందుకంటే మేము ఇంకా షూట్ చేయలేదు. సో అతను సబ్మిట్ చేయాలన్నా సరే మా దగ్గర ఇంకా ఫుటేజ్ లేదు కాబట్టి జాగింగ్ సీన్ ఆఫ్టర్ లాక్డౌన్ ఇప్పుడు కాదు. సో ఇంకా అతను విలేజ్ ఫైట్ సీను అలాగే విలన్ వార్నింగ్ సీన్ ఉంది. సో అతను ఇప్పుడు ఈ లోపల చేయాల్సింది ఏంటంటే మేము జాగింగ్ సీన్ మేము జాగింగ్ సీన్ స్టార్ట్ చేసేలోపు మేము చేయాల్సింది ఏంటంటే మనకు విలేజ్ సీను అలాగే డ్రగ్స్ సీను, ప్రోగ్రామర్ సీన్ 3 అయిపోవాలి.
అది విలేజ్ సీన్లో గుర్తుపెట్టుకోండి, విలేజ్ సీన్లో 2 సీన్స్ ఉన్నాయి, తెలుసుగా మీకు. విలేజ్ ఫైట్ సీను, విలన్ వార్నింగ్ సీను. సో టూ ఉన్నాయి. సో అందులో ఆల్రెడీ ఒకటి ఇచ్చిన విలేజ్ ఫైట్ సీన్ అనేది అతను కంపోజ్ చేయడానికి ఇచ్చున్నాడు సీను. సో విలన్ నెక్స్ట్ అతను అది సబ్మిట్ చేస్తే సో మళ్ళీ అతను డ్రగ్ సీన్ నుండి లాస్ట్ ఎండ్ క్రెడిట్స్ వరకు మొత్తం వీడియో పంపించేస్తాను. సో అందులో చేయాల్సింది అయితే ఏంటంటే డ్రగ్ సీను, అలాగే విలేజ్ సీన్లో మనకి విలన్ వార్నింగ్ సీన్ మిగిలిపోయింది కదా, సో అదొకటి. సో మొత్తం అతనికి చేయాల్సింది 2. సో 2 చేశాడంటే ఇంక అయిపోయింది. ఇంకా ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత మేమైతే జాగింగ్ సీన్ అనేది షూట్ చేస్తాము. షూట్ చేసిన తర్వాత అది వచ్చేసి ప్రోగ్రామర్ సీను ఆ డ్రగ్ సీన్ మధ్యలో యాడ్ చేస్తాం. జాగింగ్ సీన్ అనేది సీను ఎడిట్ చేసి తర్వాత ఏం చేస్తానంటే అతనికి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం పంపిస్తాను, సినిమా మొత్తం పంపిస్తాను. సో అతను అప్పుడు ఏం చేయాలి, జాగింగ్ సీన్ని కంపోజ్ చేయాలి. సో ఇది మనకి అతను చేయాల్సిన మ్యూజిక్ కంపోజ్. సో అతనికి సింపుల్గా ఏం లేదు అసలు, అతను అయిపోయింది. సో అతను చేయాల్సింది మొత్తం అతను ఆ సినిమాలో చేయాల్సింది మొత్తం చేయాల్సిన సీన్స్ ఏమంటే ప్రోగ్రామర్ సీన్, విలేజ్ సీన్, అలాగే డ్రగ్ సీన్, జాగింగ్ సీన్, ఈ 4 అది. సో 1 2 3 4 5 అంటే విలేజ్ సీన్లో టూ సీన్స్ ఉన్నాయి కదా, అదే విలేజ్ సీన్ మొత్తం అది అందులో అతను సెపరేట్ చేశాను. ప్రోగ్రామర్ సీన్ అయిపోయింది. ఈ జాగింగ్ సీన్ అది ఆఫ్టర్ లాక్డౌన్, అది ఇంకా మేము షూట్ చేయలేదు, ఇంకా షూటింగ్ పెండింగ్ ఉంది, మళ్ళీ రీషూట్ చేస్తున్నాం. సో ఇది డ్రగ్ సీన్ వచ్చేసి ఎడిటింగ్ అయిపోయింది, సబ్మిట్ చేయాలి అతనికి. ఇంకా విలేజ్ సీన్ ఉంది, విలేజ్ సీన్లో విలేజ్ ఫైట్స్ని సబ్మిట్ చేస్తున్నా ప్రస్తుతానికి. అది అతను వెంటనే ఎప్పుడైతే అతను మ్యూజిక్ కంపోజ్ చేస్తాడు, అది కంప్లీట్ చేస్తాడో మాకు ఇప్పుడే సబ్మిట్ చేస్తాడో, సో అది మనసు బాగా నచ్చి సెట్ అయిన తర్వాత మొత్తం చూసుకున్న తర్వాత అప్పుడు అది ఆ మ్యూజిక్ అనేది విలేజ్ ఫైట్స్ నుంచి యాడ్ చేస్తాం. ఆ తర్వాత అతనికి డ్రగ్ సీను అలాగే విలన్ వార్నింగ్ సీను, సో ఈ 2 పంపించేస్తాం. సో అది మొత్తం 4 అంతే చేయాల్సింది అతను. ఎస్ఎఫ్ఎక్స్ కూడా, మ్యూజిక్ ఎలానో ఎస్ఎఫ్ఎక్స్ కూడా. సో ఇది చాలా, ఎందుకంటే ఇది ఆన్లైన్ వర్క్ అంతా, అసలు నేను దగ్గర ఉండి చేయించుకోవట్లేదు, మొత్తం నేను ఆన్లైన్ నుండే చేయిస్తున్నాను. సో అతనికి అర్థమయ్యే విధంగా నేను నీట్గా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అతనికి అర్థమై చేస్తున్నాడు నీట్గానే. అతనికి మళ్ళీ మనం స్క్రీన్ ప్లే కూడా పంపించాను అతను. నేను రేపు ఏం చేస్తానంటే ఇంకో యార్ మార్క్ యాడ్ చేసి ఆ విలేజ్ ఫైట్ సీన్ అని చెప్పి అది గ్రీన్ మార్క్ పెట్టేసి డన్ అని చెప్పేసి మిగతా మీరు చేయాల్సింది నేను డ్రగ్ సీన్ నుండి ఎండ్ క్రెడిట్స్ వరకు పంపిస్తాను. మీరు అందరూ చేయాల్సింది డ్రగ్ సీను, డ్రగ్ అండ్ విలేజ్ సీన్లో విలన్ వార్నింగ్ సీన్. సో ఇదే చేయాల్సింది. అతనికి అద్వైత అతను చాలా ప్రొఫెషనల్ అతను, ఎందుకంటే అతను ఒక పెద్ద సినిమాలో పనిచేశాడు. ఒక పెద్ద సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేయడం అంటే ఆషామాషి కాదు. సో అతనికి ఒక సినిమా చేస్తే అతనికి ఎక్స్పీరియన్స్ వచ్చేసినట్టే, మొత్తం తెలిసిపోయినట్టే. సో అలాంటి అతను నాకు దొరకటం చాలా అదృష్టం. ఎందుకంటే ఫస్ట్ ఈ P4 సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ని అనుకోలేదు. ఈ యూట్యూబ్లోనే ఏదో ఒక వీడియో దొరికేస్తుంది, ఏదో ఒక మ్యూజిక్ ఉంటుంది కదా, కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్. సో అది పెట్టేసి మనం యూస్ చేసుకోవచ్చు అని చెప్పి అయితే అనుకున్నాను. బట్ అది వర్కౌట్ అవ్వలేదు, ఎందుకంటే మాకు దొరకలేదు మీ సరైన మ్యూజిక్. సో ఇదే ఎంత వచ్చేసి వెల్కమ్, మళ్ళీ ఇది ఒక స్టార్ట్ వీడియో. సో ఇది ప్రస్తుతం అయితే P4 సినిమా ఎడిటింగ్ అంతా పూర్తి చేసుకున్నాం.
ఇంకా జాగింగ్ సీన్ ఎడిటింగ్ ఉంది. అలాగే కొద్దిగా ఇంకా 1-10 సార్లు చూసుకొని ఇంకేమైనా రీకరెక్షన్స్ వస్తే చేసుకుంటాం. సో మ్యాక్సిమం అయితే ఈ సినిమాని ఎప్పుడైతే లాక్డౌన్ అనేది మాకు ఎప్పుడైతే కాలేజ్ అని ఉంటుందో, లాక్డౌన్ అంతా అయిపోయి ఎప్పుడైతే కాలేజ్ మొత్తం నార్మల్ అయిపోద్దో, సో అప్పుడే మేము మిగతా జాగింగ్ సీన్ కంప్లీట్ చేసుకొని డబ్బింగ్ చెప్పేసుకొని ఇక మ్యూజిక్ కంపోజ్ అంతా కంప్లీట్ చేసుకొని అయితే మేము ఇక రిలీజ్ చేస్తాం వెంటనే. ఇక ఇతను నెక్స్ట్ ఈ సీన్స్ అనేది ఫైనల్ చేస్తాం. ఇప్పుడు నేను రేపు నుంచి మళ్ళీ ఆ ప్రాజెక్ట్ ఫైల్ని ఓపెన్ చేస్తాను. నేను ఆ P4 సినిమా ప్రాజెక్ట్ ఫైల్ని ఓపెన్ చేసి 1-10 చూస్తా, ఏమైనా రీకరెక్షన్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తా, అలా చూస్తూ ఉంటాను. ఫైనల్గా కన్ఫర్మ్ చేస్తాను. సో అంతే, అయిపోయింది. ఇంకా రీకరెక్షన్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తూ ఉంటాను. సో October 25th లోపల ఏంటంటే నేను ఈరోజు వచ్చి October 25th దసరా లోపల నేనైతే ఆ యాష్ P4 సినిమా రీకరెన్స్, యాష్ P4 సినిమాలో ఆ స్విమ్మింగ్ పూల్వి SFX యాడ్ చేస్తాను ఆ లోపల. అలాగే ఆ డ్రగ్ సీను, ఆ విలేజ్ వార్నింగ్ సీను, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా అని 1-10 సార్లు రీకరెక్షన్ చేసుకొని మొత్తం క్లియర్ చేసుకుంటాను. మొత్తం ఓకే బాగుంది అని ఫైనల్గా 25th లోపల అలా ఫీల్ అవుతాను. 25th లోపల మొత్తం నీట్గా ఏం లేదు నాకు, అంటే మాకు ఎడిటింగ్ అంతా అయిపోయింది. 1 month అయింది. 1 month వరకు నేను ఇంకా తను ముట్టుకోలేదు. 1 month అయింది ఎడిటింగ్ అయిపోయి. అతను ఇప్పుడు అతను కంపోజ్ చేసి అతని కంపోజింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను. అతను ఇంకా సబ్మిట్ చేయలేదు విలేజ్ ఫైట్ సీన్ అనేది. సో నేను ఈ లోపల అతను విలేజ్ ఫైట్ సీన్ సబ్మిట్ చేసేలాగా ఉన్నాడు. సో నేను ఈ లోపల మనం ఈ విలేజ్ వార్నింగ్ సీను, ఈ డ్రగ్ సీన్ అని ఎడిటింగ్ చేశాను కదా, సో అవి కూడా ఒకసారి 1-10 సార్లు చూడాలి నేను కూడా ఒకసారి మళ్ళీ. సో చూసి ఇంకేమైనా రీకరెన్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకుని అన్నీ జాగ్రత్తగా, సో అప్పుడు దాన్ని ఫైనల్ చేసి అతను సబ్మిట్ చేస్తా. సో డైరెక్ట్గా గుడ్డిగా అతను సబ్మిట్ చేశాను. సో ఈ October 15 నుంచి 25th వరకు డైలీ చెక్ చేస్తూ ఉంటాను రీకరెక్షన్స్ ఉన్నాయా లేదని. సో డైలీకి 1-10 సార్లు చెక్ చేస్తూ ఉంటాను. సో రీకరెక్షన్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకుంటాను. అండ్ అలాగే స్విమ్మింగ్ పూల్కి సంబంధించి SFX, అలా లాస్ట్ టైటిల్స్ వచ్చేసి కొద్దిగా ఫాంట్ స్టైల్ అనేది మారుస్తాను. అలాగే స్టార్టింగ్లో టైటిల్ వచ్చిన తర్వాత కొద్దిగా ముందుకైతే కొద్దిగా మూవ్ చేస్తాను, ఎందుకంటే ప్రోగ్రామర్స్ అనేది చాలా లేట్గా స్టార్ట్ అవుతుంది. సో వాటంతా సెలెక్ట్ చేసుకుని గ్రూప్ తయారు చేసి వాటి కొద్దిగా ముందు జరుపుతాను. సో ఇంతే. సో ఇంతకుమించి ఇంకా వేరే ఒకటి లేదు. సో సింపుల్గా ఇలా అయితే మనం ఇంకో విధంగా చూసుకోవచ్చు. ఇంతకుమించి ఇంకా వేరేదేం లేదు. P4 సినిమాకి సంబంధించిన థంబ్నెయిల్ పోస్టర్ కూడా నేను తయారు చేసేసాను. సో అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా మార్చిలో సినిమా రిలీజ్ అవ్వాలి. ఆలోపు కరోనా వచ్చింది. ఒక 8 months అయితే దుబ్బేసింది. సో మేబీ నెక్స్ట్ ఇయర్ పక్కా రిలీజ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయ్యిద్ది. ఈ లోపల కాలేజీలు పెడితే ఈ లోపల రిలీజ్ అయ్యిద్ది. అది ఎలా పడితే అలా, మీరు అలా అంటే అలా. కరోనా పైనే ఆధారపడింది. మరి మీరెళ్ళి ఒక లొకేషన్ని ఈలోపు మీరు వెళ్ళి చేసేయచ్చు కదా. బయట అంతా తిరుగుతున్నారు కదా. సో అందరు తిరుగుతున్నారు, అన్ని షాప్స్ అన్నీ ఓపెన్లో ఉన్నాయి, అందరు వదిలేశారు కదా, మీరేంటి ఇంకా లాక్డౌన్ అంటున్నారు అని చెప్పి అడగచ్చు. సో ఇది అన్లాక్ కదా, మీరు ఇంకా లాక్డౌన్ అంటారు ఏంటని అడగచ్చు. సో మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఇంకా చదువుతున్నాను. నేను ప్రస్తుతం
నేను కాలేజీలో చదువుతున్నాను. సో నాకు కాలేజ్ వచ్చేసి ఏంటంటే బెంగళూరులో. సో బెంగళూరులో నేను చదువుతున్నాను అనమాట. సో దాని స్టోరీ నేను చెప్తాను. నాకు అసలు ఇష్టం లేదు అక్కడ చదవటం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నా సినిమా సంబంధించిన ఆర్టిస్టులు, యాక్టర్లు అందరూ ఆ కాలేజీలో నాతో పాటు ఫ్రెండ్స్. సో వాళ్ళది ఒక్కొక్కరిది ఒక్కొక్క ఊరు అది. సో వాళ్ళది బెంగళూరు లోకల్ అయి ఉంటే ఓకే, నేను ఎనీ టైం వెళ్ళేసి వెంటనే షూట్ చేసుకునేవాడిని. సో వాళ్ళు ఇంతసేపు ఈ పాటికి రిలీజ్ కూడా అయిపోయి ఉంటుంది. సో అంటే నాకు ఇప్పుడు పని ఎవరితో అంటే ఒక హీరోతో విలన్తో అది డబ్బింగు షూటింగ్ ఉంది. సో హీరోతో వచ్చేసి మనకి షూటింగ్ చేయాలి, అలాగే డబ్బింగ్ చెప్పాలి. విలన్తో వచ్చేసి మనకి జస్ట్ డబ్బింగ్ అంతే. అతని కెమెరామెన్ కూడా. సో కెమెరా వర్క్ ఉంది అంతే. సో వీళ్ళిద్దరితోనే పని ఉంది నాకు. సో వీళ్ళిద్దరిది లోకల్ అయ్యి ఉంటే, బెంగళూరు అయ్యి ఉంటే నేనే వెళ్ళి వాళ్ళని కలుసుకొని వెంటనే షూటింగ్ అనేది చేసి అప్పుడప్పుడుగా ఈ పాటికి రిలీజ్ కూడా అయిపోయి ఉండేది. సో మొత్తానికి ప్రస్తుతానికైతే ఆగున్నాం. సో పోనీ వాళ్ళు రావచ్చు కదా, బెంగళూరు కాకపోతే వాళ్ళు ఇప్పుడు నేను ఎలా వస్తున్నానో వాళ్ళు రావచ్చు కదా అంటే రారు. ఎందుకు వస్తారు? రారు అంతే. వాడు రావట్లేదని చెప్పి వీడు రాడు. వస్తాడు, విలన్ అయితే వస్తాడు, కొద్దిగా రిక్వెస్ట్ చేసినా ఏదో లాగా వస్తాడు కొంచెం మన కోసం అని. కానీ గురుగాడు అలా కదే. గురుగాడికి వాళ్ళంటే వచ్చా. సో గురుగాడు వాడికి రావటం కుదరదు. వాడు రావాలంటే వాళ్ళ నాన్న పర్మిషన్ తీసుకొని వాడు రావాలి. అది వాళ్ళ నాన్నకి సినిమాలంటే చాలా కోపం. అప్పుడు తిట్టాడు. సో అప్పటి నుంచి గురుగాడు భయపడుతున్నాడు. సో గురుగాడు ప్లాన్ ఏంటి అంటే వీళ్ళ నాన్నకి తెలియకుండా ఇప్పుడు కాలేజీకి వెళ్ళే అవకాశం వచ్చినప్పుడు అప్పుడే షూట్ చేసుకొని వచ్చారని ఈ ప్లాను. ఇది రేపు ఒకవేళ కాలేజీ లేకపోయినా సరే రేపు నెక్స్ట్ ఇయర్ మే వరకైనా నేను ఖచ్చితంగా గురుగాడు రావాల్సిందే. వెనకంటే కూడా రావాల్సిందే. షూటింగ్ చేసుకొని వెళ్ళాల్సిందే. అది మీ నాన్న వచ్చేసరి మీ నాన్నతో నేను మాట్లాడతా. మీ నాన్నతో నేను మాట్లాడతా. సో అంతేగాని షూటింగ్ మాత్రం ఆగేది లేదు. మీ నాన్నతో నేను చెప్తాను, అంకుల్ షూటింగ్ అంతా మేము కంప్లీట్ అయిపోయింది, మాకు ఇతనితో డబ్బింగ్ ఉంది, ఇంకా 5% షూటింగ్ ఉంది, డబ్బింగ్ ఉంది. సో ఇది లాస్ట్ ఇయరే చేసాము, కానీ కరోనా వల్ల ఆగిపోయింది. కరోనా వల్ల ఇది బ్రేక్ వచ్చింది. సో ఈ సినిమా అనేది ఇంకొద్దిగా ఇంత ఉంది. సో ఇతను 2 డేస్లో మేము డబ్బింగ్ షూటింగ్ కంప్లీట్ చేసి మేము ఎవరి పాటుగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చెప్తాను, మాట్లాడతాను. మీ గురుగాడు మా సినిమాలో హీరో. ఇప్పుడు మీ గురువు రాకపోతే మా సినిమా అయిపోద్ది, మేము పెట్టిన బడ్జెట్ అంతా నష్టపోతాం. లేదు మాకు అక్కర్లేదు మీ షూటింగు, మేము రాము అంటే మేము మీ గురువుని హీరో పెట్టి తీసిన ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో అదంతా మాకు క్లియర్ చేయండి. అది మేము మీ జోలికి కూడా రాం. లేదంటే మర్యాదకు వచ్చి షూటింగ్ చేయమని చెప్పండి, యాక్టింగ్ చేయమని చెప్పండి. 2 డేస్లో అయిపోద్ది. ఒక రోజు డబ్బింగ్, ఒక రోజు యాక్టింగ్, సింపుల్గా అయిపోద్ది. సో ఇది వచ్చేసి మీ అతనికి గురువుకి మంచి పేరు తీసుకొస్తుంది. అది ఇలాంటి అవకాశం ప్రతి ఒక్కరికి రాదు. నేను ఎంత డెడికేషన్తో తీసాను మీకు అర్థమైంది ఉంటుంది అని చెప్పి నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా అతను ఏం చెప్తాడో చూద్దాం. సో అతను ఒప్పుకోకపోయినా సరే రిక్వెస్ట్ చేసినా చేస్తాను. మరీ అంతా వాళ్ళ నాన్న చెడ్డోడేం కాదు, వాళ్ళ నాన్న మంచోడే. ఈ గురువుగాడు చెప్పేది అలా ఉంటుంది. అది రేపు జాబ్ రాకపోతే గురువుగాడికి అంతే సంగతులు. సో ఇదన్నమాట. సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఒకటి కావాలంటే మీరు ఒకటి వదిలేసుకోవాలి. అంతేగాని మీకు 2 కావాలంటే మాత్రం కుదరదు. సో జీవితంలో మనకి ఎన్నో ఒడిదుడుకులు వస్తుంటాయి, ఎన్నో కష్టాలు వస్తుంటాయి. కానీ మనకి జీవితంలో కష్టాలు రాకుండా ఎప్పుడు మనకి సంతోషాలే ఉండవు. సంతోషాలు వస్తాయి, బాధలు వస్తాయి. అది అంతేగాని మనకి జీవితం మొత్తం మనకి బాధలే రావు,
సంతోషాలు కూడా వస్తాయి, అలాగే బాధలు కూడా పక్కాగా వస్తాయి. మనం రెండింటిని ఫేస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అదే జీవితం. అది. సో కష్టాలు ఎందుకు వస్తాయి అంటే ఆటోమేటిక్గా వస్తాయి, వేరే అతని ద్వారానో లేకపోతే ఇంకో ద్వారానో వస్తాయి. కానీ కష్టాలు అనేది అసలు ఎప్పటికీ రాకూడదంటే దానికి ఒకటే ఒక సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ మీకు ఎప్పటికీ మైండ్లో వచ్చింది అనుకుంటున్నాను. డబ్బు ఉండాలి, వేల కట్టలేని డబ్బు ఉండాలి. డబ్బు ఉంటే కలదు సుఖం నీకే. కష్టాలు అనేది ఎన్ని వచ్చినా సరే డబ్బుతో కొట్టి పారేయచ్చు. రావు అనుకోండి కష్టాలు. డబ్బులు ఉంటేనే మనం జీవితంలో సంతోషంగా బతకగలం. డబ్బులు లేకపోతే మీరు సంతోషాల కన్నా కష్టాలే ఎక్కువ పడాల్సి వచ్చింది. ఇది మాత్రం జీవిత సత్యం. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే, చేతగా నా కొడుకులు ఏమంటారంటే, డబ్బు లేకపోయినా పర్లేదు బ్రదర్, నాకు మంచిగా ఉంటే సరిపోద్ది, నిజాయితీగా ఉంటే అదే చాలు అంటారు. అదంతా ఎవరు చెప్తారు నాకు తెలుసా? చేతగా నా కొడుకులు అంటారు, వాళ్ళు చెప్తారు. సో వాళ్ళకి ఏంటంటే డబ్బులు సంపాదించే వాళ్ళకి క్వాలిటీ అనేది ఉండదు, వాళ్ళకి అంత సీన్ ఉండదు. సో అలాంటి వాళ్ళు ఈ మాట చెప్తారు. మగాళ్ళు అన్నాక డబ్బులు సంపాదించాలి, అదే కసిలో ఉండాలి. అది అందరూ మగాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే డబ్బులు సంపాదిస్తేనే మనకి లైఫ్ ఉంటుంది. డబ్బులు సంపాదించేసి ఖర్చు పెట్టేద్దామని కాదు. మీరు ఎంత సంపాదిస్తారో అదంతా మీరు కూడబెట్టండి. సో కూడబెట్టి మీరు దాచిపెట్టుకుంటే రేపు మీకు ఎటువంటి పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే మీకు ఈ డబ్బు అనేది మీకు హెల్ప్ చేస్తుంది. మీకు ఎటువంటి ఇబ్బంది పడనీయకుండా, మీకు కష్టం అనేది మీకు టచ్ చేయకుండా మిమ్మల్ని ఆ డబ్బు అనేది మీకు అడ్డకట్టేస్తుంది. సో మీరు ఎక్కువ డబ్బు వస్తుంటే, మీరు అంబానీ అంత డబ్బులు వస్తుంటే ఓకే పర్లేదు, ఖర్చు పెట్టుకోండి, అది మీ ఇష్టం అది. సో అంతేగాని మీరు వచ్చిన డబ్బులు అంతా మీరు కాజేస్తూ ఉంటే, సో ఇంకా ఒకసారిగా ఏదైనా కష్టం వచ్చినా సరే అప్పుడు మీ కష్టాన్ని తీర్చేది డబ్బు ఒకటే. సో ఆ డబ్బు లేకపోతే మీరు కష్టాన్ని మీరు ఎదుర్కోలేరు. సో ఇప్పుడు పెద్ద రిచ్ మ్యాన్స్ ఉన్నారు. అంబానీ, మన దేశంలో అంబానీ, టాటా, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే కష్టపడారు, డబ్బులు సంపాదించుకున్నారు. వాళ్ళకి తెలుసు డబ్బులు సంపాదిస్తేనే మన జీవితంలో సుఖంగా ఉంటాం, లేకపోతే ఉండవు. వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు కష్టపడ్డారు, డబ్బుల కోసం డబ్బులు వచ్చేసి హ్యాపీగా ఉంటున్నారు. వాళ్ళ తరం వాళ్ళు కాకుండా వాళ్ళకు వస్తున్న తరం కూడా వాళ్ళు ఎటువంటి కష్టం ఫీల్ అవ్వకుండా ఏంటంటే హ్యాపీగా ఉంటున్నారు. ఎందుకంటే అది వీళ్ళదే వల్ల, వీళ్ళు కష్టపడి డబ్బులు సంపాదించారు. సో ఈరోజు ఆ డబ్బులు ఉండటం వల్లే వాళ్ళందరూ తరం హ్యాపీగా వాళ్ళు బతికేస్తున్నారు. డబ్బులు వస్తూనే ఉంటాయి, జలసాలు చేస్తూ ఉంటారు, తెలివిగా ఇంకా డబ్బులు సంపాదిస్తుంటారు. అది వాళ్ళే మనకి ఇన్స్పిరేషన్. అంతేగాని చేతకన్నా కొడుకులాగా ఏం చేయకుండా ఒట్టిగా కూర్చొని ఉంటే మాత్రం మీరు ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో మీరు అలానే ఉంటారు. సో మీకు జీవితంలో పెద్ద అయినప్పుడు ఏదైనా అయిపోద్ది అని చెప్పి మీరు ఊహించుకోకూడదు. సో ఇది మాత్రం జీవిత సత్యం. సో చూసుకోండి, ఇప్పుడు నా P4 సినిమాకి వచ్చేసి ఏంటంటే నాకు బడ్జెట్ ఎంత అయిందంటే నా మొత్తం 6,000 అయింది. ఏది ఈ మ్యూజిక్ కంపోజింగ్కే వాడు 6,000 చెప్పాడు. సరే 6,000 చెప్పాము, ఒప్పేసుకున్నాం, డబ్బులు మనీ కూడా పే చేస్తున్నాం, ఇంకా డీల్ అయిపోయింది, ఇంకా అది చచ్చినట్టు చేయాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి స్విమ్మింగ్ పూల్ సీన్కి అయితే 600 అయింది. నా కొడుకు ఒక్క రూపాయి పెట్టింది లేదు. అదేమంటే నీ సినిమా కాదురా, నీ సినిమా నీ ఇష్టం, మేము ఎందుకు పెట్టాలరా, రేపు నువ్వు అప్లోడ్ చేసుకుని నీ ఛానల్లోనే మేము ఒక్క రూపాయి కూడా అడుగు, వచ్చిందంతా నువ్వే తీసుకో అంటాడు. అదేంటి అసలు అది?
అంటే నేను ఇప్పుడు డబ్బుల కోసం చేస్తున్నానా లేకపోతే నాకు డెడికేషన్తో తీస్తున్నానా? చెప్పండి, మీరే చెప్పండి. ఇంకేం చేయలేం, ఎందుకంటే వాళ్ళకి ఏదో తిరిగితే వాళ్ళ సినిమా అనేది చేయరు, మనకి నష్టం. తెచ్చినట్టు మనం డబ్బులు పెట్టాలి. సో ఇంకా ఆ స్విమ్మింగ్ పూల్ సీన్కి మొత్తం ఆ 600 నేనే పెట్టుకున్నాను. గురువుగాడు లంజా కొడుకు వాడు ఒకడు, ఈ మణికంఠ గాడు ఇద్దరే రూపాయి పెట్టకుండా చేశారు. అది మనకి టైం వచ్చిందిగా. ఈ ఒక్క సినిమా చేస్తే P4 సినిమా రిలీజ్ అయితే ఇక వీళ్ళతో సినిమా కాక తీద్దామన్నా సరే నాకు ఇంకా లేదే. ఎందుకంటే ఇదే 4th ఇయర్, ఇంకా లాస్ట్. ఇంకా ఎవరూరికి వాళ్ళు వెళ్ళిపోతారు, తట్టా సర్దుకొని. ఇంకా వాళ్ళు జాబ్ కొట్టే పనులు ఉంటారు. నేను కూడా ఉంటాను. ఇంక షార్ట్ ఫిల్మ్స్ దీని తర్వాత నేను తీనో అనేది గ్యారంటీ లేదు. ఎందుకంటే నేను కెరీర్ పైన మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఇది షార్ట్ ఫిల్మ్స్ చేస్తే నేను కెరీర్గా నేను ఎంచుకోలేదు. నాకు ఇది ఇష్టం లేదు. జస్ట్ టైంపాస్ కోసం చేస్తాను ఖచ్చితంగా. ఫస్ట్ కెరీర్ అంతా మనకు కొద్దిగా సెటిల్ అయిన తర్వాత అప్పుడు ఎక్కువ షార్ట్ ఫిల్మ్స్ చేస్తాను. సో నెక్స్ట్ నాకు కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే, ఈ P4 సినిమా తర్వాత నేను ఒక ఐడియా అయితే వచ్చింది. అది వచ్చేసి లవ్ జిహాద్. మీకు సిచ్యువేషన్ మీకు తెలుసు, ఆ ఇన్సిడెంట్. సో ఎవరైతే బ్రాహ్మిన్స్ కానీ ఎవరైనా ఉన్నారో, సో హిందూస్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అయితే ఈ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళని లవ్లో పడేసి వాళ్ళని పెళ్లి చేసుకొని ముస్లిమ్స్లా మార్చేసి వదిలేస్తారు. అది మొత్తం చేసేసి మొత్తం వాళ్ళకి ప్రెగ్నెంట్ చేసేసి ముస్లిం అయిపోతారు కదా, అప్పుడు ఇంక వదిలేస్తారు. సో ఇదే ఈ లవ్ జిహాద్ కాన్సెప్ట్. అసలు ఈ లవ్ జిహాద్ అనేది అసలు ఎలా జరిగిద్ది, అసలు ఎలా మనం ట్రాప్ చేస్తారు అనేది మొత్తం కళ్ళకు కట్టినట్టయితే మేము నెక్స్ట్ సినిమాలో చూపించబోతున్నాను. సో దాని గురించి స్టోరీ మొత్తం నాకు తెలీదు. సో దాని గురించి బాగా తెలిసిన వాళ్ళు, దూరంగా దగ్గర నుంచి చూసిన వాళ్ళు, సో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యేదంటే వాళ్ళతో మాట్లాడాలి. సో మనకి ఇప్పుడు తిరుపతిలో చూసుకుంటే మన రాధా మనోహర్ దాస్ ఉన్నాడు. సో అతను అది పెద్ద తోపని అనుకుంటాడు, కానీ తోపు కాదు. అతను బచ్చాగాడని మాకు తెలుసు. సో అతను ఎందుకు నేను తిడుతున్నాను అనుకోకండి, చెప్తున్నాను అంతే. అతను ఏదో పెద్ద ప్రపంచాన్ని వదిలిచ్చేస్తున్నట్టు అంత ఫీలింగ్ అయితే ఇస్తుంటాడు. బట్ అతను ఏం చేయట్లేదు. అతను ఏంటంటే ఈ క్రిస్టియన్స్ని తిడుతూ, ముస్లిమ్స్ని తిడుతూ వాళ్ళ మీద వీడియోస్ చేసి పెట్టేసి బాగా డబ్బులు సంపాదించుకొని పొట్ట పెంచుకుంటున్నాడు. ఆ విషయం ఈ వ్యూవర్స్కి తెలియగా పిచ్చనా కొడుకులు చూసేసి, గురువుగారు మీరు గ్రేటు, గురువుగారు మీకు దండం, గురువుగారు మీలాంటి వాళ్ళు ఇంకా దేశంలో పుట్టాలి, రావాలి, మీలాంటి వాళ్ళు ఉంటాం, నేను నిజంగా చాలా గర్వపడుతున్నాను అని చెప్పేసి ఏదో పిచ్చి డైలాగ్ వేస్తారు. నాకైతే మండిపోద్ది. అసలు క్రిస్టియన్స్ తిట్టాడు, బాగానే ఉంది. ఫస్ట్ ఈ ఛానల్ బ్లాక్ సస్పెండ్ అయితే బాగుంటుంది, కుదిరిద్ది. వాడు ఇంకో ఛానల్ క్రియేట్ చేస్తాడు, పర్లేదు. వీడికి 90K సబ్స్క్రైబర్స్ ఉన్నాయి, ఈ రాధా మనోహర్ దాస్ గారికి. వీడికి అసలు అంత బలుపు అంటే అంత బలుపు. వీడేదో పెద్ద మంచోడు అనుకుంటాను, దొంగనాకుడు వీడు. అది రాధా మనోహర్ దాస్ కేవలం అతని యూట్యూబ్ వీడియోస్ కోసమే ఇలా క్రైస్తవ మతాన్ని, హిందూ మతాన్ని రెచ్చగొడుతున్నాడు. సో అంతేగాని అతను నిజంగానే దేశాన్ని ఉద్ధరించేస్తుందామని చెప్పి అయితే అతను వీడియో చేయట్లేదు, అతనికి ఆ ఉద్దేశం లేదు. సో దానికి తోడు మిమ్మల్ని తోడుగా చేసుకొని అతను ఇంకా సపోర్ట్ పెంచుకుంటున్నాడు. సో ఇంక నన్ను ఏం చేస్తారు అని చెప్పి అంత ధైర్యంతో వీడియోస్ అనేది ఇష్టం వచ్చినట్టు పెడుతున్నాడు. సో అలాంటి ఛానల్స్ని అయితే ఇమీడియట్గా యూట్యూబ్ వాళ్ళు సస్పెండ్ చేసేయాలి. అసలు అతని వీడియోస్ చూడండి, అసలు ఆ వీడియోస్ అనేది మీరు అనరు. తెలివిగా ఏం చేస్తానంటే వాళ్ళు రెచ్చగొట్టేసి క్రైస్తవుల్ని. అదేమనంటే నాకు ఫోన్ చేయండి అని చెప్తాడు. అదేంటి ఎందుకు తెలుసు ఫోన్ చేయమని చెప్తాడు. సో అతను ఫోన్ చేసినప్పుడల్లా ఆ కాల్ని రికార్డ్ చేస్తాడు. రికార్డ్ చేసి అది యూట్యూబ్లో పెట్టేస్తాడు, వాడికి డబ్బులు వస్తాయి. అది ఈ తెక్కన కొడుకులు దీనికి ఫోన్ చేస్తుంటారు. అసలు ఫోన్ చేయమాకండి వాడికి, అసలు వాడికి ఫోనే చేయొద్దు.
వాడు మీకు ఫోన్ చేస్తే కట్ చేసిపోదండి, వాడికి ఫోన్ చేయమాకండి అసలు మీరు. వాడు ఏంటంటే ప్రతి మీ వీడియోస్ని ఆ యూట్యూబ్లో పెట్టేసి మీ యొక్క కాల్ రికార్డ్ని బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు, నెలకి చాలా సంపాదిస్తున్నాడు. పోనీ తప్పులేదు, బట్ గురూజీ మీరు యూట్యూబ్లో బాగా డబ్బులు సంపాదిస్తున్నారు కదా, మీరు నెలకి ఎంత సంపాదిస్తారు అని చెప్పి మామూలుగా అడిగాను. దానికి వాడు చెప్పడానికి నేనే సంపాదించట్లేదు, నువ్వు ఊహించుకోకూడదు, ఏమైనా ఉంటే నువ్వు వచ్చి మాకి వచ్చి చూసుకో అంట. ఖతర్నాక్ నా కొడుగాడు. నీ వీడియోస్ వాడికి చూసుకుంటే రాధామనోదాస్ వీడియోస్కి 9K వీడియోస్ అప్లోడ్ చేశాడు ఇప్పటికి. దారుణం అసలు, అన్ని వీడియోస్ అప్లోడ్ చేశాడంటే మామూలుడు కాదు. వాడు ఎక్కడికి వెళ్తే అదే, వాడు ఇటు వెళ్ళాడంటే దాన్ని సీన్లా క్రియేట్ చేస్తాడు, దాన్ని వీడియో చేసి పెట్టేస్తాడు, దాన్ని తెక్కన కొడుకులు మబ్బు నా కొడుకులు చూసేస్తాడు అని. అది వాడిది అలా ఉంది పరిస్థితి. వాడు పిచ్చి నా కొడుకు, ఆ వీడియో చూసే వాళ్ళు కూడా పిచ్చి నా కొడుకులే. నేను పొరపాటుని చూసాను, నేను పిచ్చి నా కొడుకు కాదు. అది వాళ్ళని ఎవరు తిట్టారనుకోండి యూట్యూబ్లో, వాడిని బ్లాక్ చేసి పారేది. అది ఈ రాధామనోదాస్తే కాదు, క్రైస్తవంలో వాళ్ళు కూడా అంతే. వాళ్ళు వచ్చేసి ఈ రాధామనోదాస్ పైన పడతారు, ఈ రాధామనోదాస్ వచ్చేసి వాళ్ళ పైన పడతాడు. ఇలా కొట్టుకొని తెస్తే వీళ్ళు బాగా డబ్బులు సంపాదించేసుకుంటున్నారు. మధ్యలో బకరాలేదు ఎవరు? మనం. అది కాబట్టి అలాంటి పిచ్చి వీడియోలు చూడకుండా ఇక మీరు మీ కెరీర్ని చూసుకోండి. అది అలాంటి మత పిచ్చి అతను మీకు మత పిచ్చి ఎక్కిస్తున్నాడు. మత పిచ్చి అసలు ఉండకూడదు. మీకు దేశ పిచ్చి ఉండాలి, కానీ మత పిచ్చి ఉంటే మాత్రం గొడవలు. అది మనం శాంతంగా ఉండాలంటే మనకి మత పిచ్చి అనేది ఉండకూడదు. మత పిచ్చి అనేది విడదీస్తుంది, అంతే కలపదు. ఆ రాధామనోదాస్కి పిచ్చనా కొడుకు, వాడికి తెలియదు పెట్టదు. వాడు డబ్బుల కోసం యూట్యూబ్లో వీడియోస్ పెట్టి డబ్బులు సంపాదించేద్దామని చెప్పి వాడి ప్లాన్. అది మీకు తిరిగి పిచ్చాడుగులు వాడి కోసం మత పిచ్చి ఎక్కించుకుంటున్నారు. ఇప్పుడు క్రిస్టియన్స్ని ముస్లిమ్స్కి వాళ్ళ మీద మీకు ద్వేషం కలిగేలా చేస్తున్నాడు. సో ఇది కాబట్టి అతని మీద కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అతను చాలా డేంజర్ క్యాండిడేట్. అతను యూట్యూబ్లో డబ్బుల కోసం వీడియోస్ మీద అప్లోడ్ చేస్తున్నాడు. సో అంతేగాని అతని దేశాన్ని ఉద్ధరించేస్తుందని చెప్పి అతనికి ఎటువంటి ఉద్దేశం అయితే లేదు. సో ఇప్పుడు నేను నెక్స్ట్ సినిమా లవ్ జిహాద్ పైన తీయబోతున్నాను. సో ఈ లవ్ జిహాద్ వచ్చేసి రాధామనోదాస్ని కలవబోతున్నాను తిరుపతికి వెళ్ళి స్వయంగా. అది ఈ లవ్ జిహాద్ గురించి మొత్తం తెలుసుకొని అతను చెప్తాను, అతను కూడా యాక్ట్ చేస్తాను. అది ఏంటి పరిస్థితి ఇదని మొత్తం చెప్తాను. దాన్ని బట్టి ఒక సినిమా తీస్తాను. ఓకేనా? సో ఇంక మనం లాస్ట్ పార్ట్లో అయితే ఉన్నాం మనం. సో ఎప్పుడైతే మీకు స్టార్టింగ్ వచ్చేసి మీకు స్క్రీన్ ప్లే గురించి చెప్పాను. అలాగే తర్వాత నాకు నా యొక్క ప్రజెంట్ తీస్తున్న షార్ట్ ఫిల్మ్ గురించి అయితే చెప్పాను. అలాగే మనకి లాస్ట్ వచ్చేసి ఈ రాధామనోదాస్ గురించి చెప్పాను కదా. సో ఇప్పుడైతే నైట్ షార్ట్స్ని ఎలా తీస్తాం అండ్ అలాగే ఇంకా కొద్దిగా చెప్పాలి కొన్ని విషయాలు. సో నైట్ షార్ట్స్ ఎలా తీస్తారంటే మనం వచ్చేసి డే షార్ట్స్ ఇస్తారు. మనం డే షార్ట్స్ అంటే నైట్ షార్ట్స్ తీసేటప్పుడు అది మనం డే షార్ట్ తీసేసి దాన్ని మనం నైట్గా మార్చవచ్చు. అది సో మనం డైరెక్ట్గా ఇప్పుడు నైట్ షార్ట్స్ అనేది తీసామనుకోండి ఫోన్ పెట్టి, సో మనకి నాయిస్ వచ్చింది, సో నాయిస్ గ్రెయిన్స్ వచ్చింది. సో వాటి వల్ల ఏంటంటే మనకి చుక్కలుగా పడిపోయి మనకి సరిగా ఉండదు స్క్రీన్. చూసే వాళ్ళ వ్యూవర్స్కి అయితే ఏందబ్బా ఇలా ఉంది దరిద్రంగా తీసారనుకుంటారు. అదే మనం డేలో తీసేసి షూటింగ్ని దాన్ని మనం ఆ వీడియోని మనం నైట్కి మార్చవచ్చు. సో ఇదే నైట్ షార్ట్స్ ఇలాగే తీస్తారు. సో పెద్ద సినిమాలన్నీ ఇలాగే తీస్తారు. సో చిన్న సినిమా షార్ట్ ఫిల్మ్స్ అంటే వాళ్ళకి ఎవరికి చేయరు, ఐడియా లేదు వాళ్ళకి. మ్యాక్సిమం అంటే నైట్ షార్ట్స్ ఇలాగే తీస్తారు. ఇంతమించి ఇంకా అంతా అడోబీ ప్రీమియర్ ప్రోనే మనకి లభించింది. అంతా మనకి చాలా ఉంటాయి. సో మొత్తం గ్రాఫిక్స్ సంబంధించిన అన్నీ అయితే మనం చేసుకోవచ్చు అందులో. సో ఇంకా మీకు
ఇప్పుడు నా కాలేజ్ గురించి చెప్తాను నీకు. సో నా కాలేజీ గురించి వచ్చేది ఏంటంటే, ఇంటర్ అయిపోయింది, 10th నుంచి ఇంటర్ కంప్లీట్ చేసుకున్నాను. ఇంటర్ తర్వాత నుంచి నాకు ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలో నాకైతే తెలియదు, ఎందుకంటే నాకు ఎక్కడ సీట్ రాలేదు. సో మర్యాదగా చెప్పినప్పుడు ఇక్కడే జాయిన్ అవ్వచ్చు కదా, మా లోకల్లోనే చదువుకుంటే తక్కువ ఫీజుతో అయిపోయేది. బట్ నాకు ఎక్కువ ఇచ్చులకు పోయి నేను బెంగళూరులో ప్రెసిడెన్సీ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ నుండి ఇప్పటి వరకు నా చదువు అనేది పూర్తిగా నిల్ అయిపోయింది. అది మార్కులు అనేది సరిగా రాలేదు. అది ఇంకా ఇది లాస్ట్ ఇయరు, ఇది 4th ఇయరు. సో ఈ 4th ఇయర్ వరకు నాకు ఇంకా గడిచిపోద్ది, మొత్తం చిన్నగా పాస్ అవుతా రాడించుకుంటూ వస్తున్నాను. ఒక బ్యాక్లో పడింది, అది కూడా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ప్రస్తుతానికి అయితే నాకు ఏవి లేవు, బ్యాక్లాగ్ లేవు, అన్నీ పాస్ అయిపోతున్నాను. సో ఇలా మిగతా కూడా పాస్, ఇలా 4th ఇయర్ ఇంకా లాస్ట్ సెమిస్టర్ వరకు ఇలా మెల్లగా ఏదోలా పాస్ అయిపోయి ఆ యూనివర్సిటీ నుండి బయటపడాలి ఫస్ట్. ఇంకా ప్లేస్మెంట్ల సంగతి ఏంటంటే అస్సలు మాకు ఒక అవకాశం కూడా ఇవ్వట్లేదు. మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళని పక్కన తీసి పడేశారు. అంటే వాళ్ళు వేస్ట్ కాళ్ళు, వాళ్ళకి టాలెంట్ లేదన్నా, అంటే మార్కులు తక్కువ రాకపోతే వాళ్ళు వేస్ట్ కాళ్ళని పక్కన తీసి పడేస్తారా? మార్కులు బాగా వచ్చిన వాళ్ళు పెద్ద తోపులు అనుకుంటున్నారా? మేము ఫీజులు కట్టాం, మేము చదువుతున్నాం. మార్కులు అనేది అందరికీ ఒకేసారి అందరికి రావాలని రూల్ లేదు, ఒక్కరా చదువుతారు. నీ అందరికీ అవకాశం ఇవ్వాలి ప్లేస్మెంట్ అన్నాక, అప్పుడు ప్రూవ్ చేసుకుంటాడు. అది ఇప్పుడు మాకు అవకాశం ఇచ్చారనుకోండి, మేమేం నేర్చుకోలేదు అనుకోండి, రేపు మేము అక్కడ ప్లేస్మెంట్లో ఏం చెప్పలేము కాబట్టి మాకు జాబ్ రాదు. అంతేగాని మీరు అవకాశం ఇవ్వకుండా మీరు పక్కన తీసి పడేస్తే దానికి అర్థం ఏంటి? సో మీరు మర్యాదగా అందరికీ అవకాశం ఇవ్వాలి. CGPAలు చూసుకోకండి, ప్రతి ఒక్కరికి ప్లేస్మెంట్లో కూర్చోబెట్టాలి. సో అప్పుడే తెలిసేది. మీరు తెలుసుకోకుండా ఇతను మార్కులు తక్కువ వచ్చేసాయి, ఇతనికి వేస్ట్ అనుకుంటే రాంగ్. అది అలాంటప్పుడు మీరు అంత పెద్ద కాలేజీని రన్ చేయటం అయితే వేస్ట్, మీరు పనికిరారు. అది మీరంటే కాలేజీలో జాయిన్ అయినందుకు నాకు నిజంగా సిగ్గుచేటు. అది నా తప్పు, అనవసరంగా తెలియకుండా గుడ్డిగా నేను జాయిన్ అయిపోయాను. ఇక రెండోసారి నేను జాయిన్ అవ్వను ఇలాంటి కాలేజీలో. ఇంకా రెండోసారి ఇలాంటి రాంగ్ డెసిషన్ అయితే నేను తీసుకోను. ఇంకా అయిపోయింది, ఇంకా నా చదువు కూడా అయిపోయింది. ఇంకా తర్వాత నేను MS చేయాలనుకుంటున్నాను. ఆలోపు ఇక్కడ జాబ్ వస్తే చూస్తాను. సో మ్యాక్సిమం అయితే ఇంట్లోనే ఉంటాను ఖాళీగానే ఇంకా 1 year వరకు. ఇక నాకు నా కాలేజీలో నాకు ఎలాగో జాబ్ కూడా రాదు, వాళ్ళ ప్లేస్మెంట్లో కూడా నన్ను కూర్చోబెట్టరు. సో ఇది సింపుల్గా ఇలా అయిపోయింది ఆ పరిస్థితి. సో వస్తే ఓకే, రాకపోతే అంతే, మళ్ళీ ట్రై చేసుకుంటే వస్తుంది. సో ఇలా మనకి స్క్రీన్ ప్లే ఏమైనా సరే ఇలా చూసుకోవచ్చు. సో ఇలా మనం నేనైతే ఒక వ్లాగ్లా చేస్తున్నాను, వ్లాగ్లా మీరు చూడాలి. సో ఇది ఈ కాలేజ్ యూనివర్సిటీలో మనకి ఇయర్కి వచ్చేసి 1,72,500 ప్లస్ 1 lakh వచ్చేసి హాస్టల్కి, మొత్తం వచ్చేసి 3,72,500 రూపీస్ సంవత్సరానికి. అది అలాగే 4 years, 4 into 3.72K, 372K ఎంత? 1,72,500 ప్లస్ 1 lakh ఎంత? 2,72,500. సో ఎంత? 2 4 6 8 140 280 అంటే
11 lakhs దగ్గరగా. సో 11 lakhs అయింది మొత్తం 4 years కలిపి 11 lakhs అవుతుంది. సో అనవసరంగా 10 లక్షలు పోగొట్టుకున్నాం. అదే ఆ 10 లక్షలు నేను సేవ్ చేసుకొని ఇక్కడే లోకల్లో తక్కువగా చదువుకోవాలంటే 4 yearsతో 2 lakhsతో అయిపోయేది. 2 lakhs కావచ్చు, 1 lakhతో అయిపోయేది 4 years. సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు. అక్కడ ఒకే మార్కులు, ఇక్కడ ఒకే మార్కులు. తప్పు చేసినప్పుడు అంతే. మనిషి అన్నాక తప్పులు చేస్తుంటాడు, ఒప్పులు కూడా చేస్తుంటాడు. ఇంకా రెండోసారి రిపీట్ అవ్వకుండా మనం జాగ్రత్త పడి మనం ముందుకు వెళ్ళిపోవాలి. అంతేగాని దాని గురించి ఆలోచించకూడదు. ఏం జరుగుతుందో ఆ దేవుడే చూసుకుంటాడు ముందు. అది మధ్యలో డిసైడ్ చేయడానికి నేనెవరో నువ్వెవరో. ఓకేనా? సో ఇదా మనమైతే చూసుకోవచ్చు. ఓకేనా? ఈ మైక్ అనేది ఊడిపోయింది. ఇలా ఇది ఉంది కదా మైకు. సో సారీ కెమెరా ఆఫ్లో ఉంది. ఓకే, ఇప్పుడు మనమైతే ఇలా ఇలా గాయస్. సో చూసారు కదా, నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు స్క్రీన్ ప్లే ఎలా చేయాలి చెప్పాను. అండ్ అలాగే మీకు డే నైట్ షాట్స్ ఎలా చేయాలి అని చెప్పాను. అండ్ అలాగే మీకు ఇప్పుడు కరెంట్ ఫిల్మ్ మేకర్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఇండియాలో కావచ్చు, అవుట్ సైడ్ కంట్రీస్లో కావచ్చు, ఎలా ఉందో నేను చెప్పాను. అలాగే నా స్టోరీ చెప్పాను. అసలు నేను ఎటువంటి ఒడిదొడుగుల్ని ఎదుర్కొన్నానని చెప్పి నీకు చిన్నగా స్లోగా చెప్పాను. సో కొద్దిగా మీకు వీడియో అనేది లెంత్ ఎక్కువ అయి ఉండొచ్చు. సో కొద్దిగా లెంత్ ఎక్కువైనా సరే మీరు స్టార్ట్ నుంచి కొద్దిగా చూసుకుంటూ ఉండండి. మీకు వీడియో ఉన్నప్పుడల్లా మీకు పూర్తిగా మొత్తం అర్థమైపోద్ది. ఇలాగే ఇలా మరిన్ని వీడియోస్ చేస్తుంటాను సినిమా సంబంధించి. సో ఇంకా మీకు దీని పరంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, లేకపోతే కింద కామెంట్స్ లైన్ అడగచ్చు. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇప్పుడు నా ఛానల్కి అయితే నాకు ఎవరు లేరు, ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే అప్పుడే నాకు కొద్దిగా సపోర్ట్ అనేది వస్తుంది. ఐ నీడ్ సపోర్ట్. సో ఇఫ్ యూ గివ్ యువర్ సపోర్ట్ దెన్ ఐ విల్ ప్రొసీడ్ వాట్ ఐ ఎమ్ ఆన్. సో డెఫినెట్లీ యూ షుడ్ గివ్ అప్. ఓకే, సో వీ నో వాట్ హ్యాపెన్స్, వాట్స్ నథింగ్. ఓకే, సో మనకి ఇప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి మనకు కుదరాలు అయితే వెయిట్ చేయాలి. సో నేను డైలీ వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను మ్యాక్సిమం. మీరు మ్యాక్సిమం పక్కాగా నా వీడియోని వెంటనే మీరు చూసేసి లైక్ చేసేయాలి, సబ్స్క్రైబ్ చేసేయాలి, కామెంట్ కూడా చేసేయాలి. అలాగే కుదిరితే మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోని షేర్ చేసేయాలి. మీరు ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు జీవితాంతం నేను రుణపడి ఉంటాను. మీకు సినిమా పరంగా ఎటువంటి హెల్ప్ కావాలన్నా సరే, ఎటువంటి ఎవరైనా కలవాలన్నా సరే నేను మీకు హెల్ప్ చేస్తాను. అది నాకు చాలామంది తెలుసు సినిమాలో. సో నేను చాలామంది నాకు తెలుసు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ తెలుసు, నాకు చాలామంది తెలుసు. నాకు యూవీ క్రియేషన్స్ వాళ్ళు తెలుసు. సో నాకు వీళ్ళు తెలుసు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వాళ్ళు తెలుసు. ఇంకా ఉన్నారు ప్రొడ్యూసర్స్, బడా ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ తెలుసు నాకు. లైక్ చాలామంది చిన్న ప్రొడ్యూసర్స్ అయితే ఇంకా బాగా తెలుసు. సో వాళ్ళందరితో మీకు ఏమైనా మీ యొక్క సినిమా డైరెక్ట్ చేయాలనుకుంటే, మీకు మీ యొక్క సినిమా ప్రొడ్యూసర్ కావాలనుకుంటే నేను మీకు దానికి హెల్ప్ చేస్తాను. సో అండ్ అలాగే మీరు ఇంకా వచ్చేసి సో ఇదనమాట, మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఇలా అనమాట. ఇంకా మీకు డైరెక్టర్ పరంగా మీకు ఏమైనా నా వంతు మీకు హెల్ప్ కావాలన్నా సరే నేను మీ దగ్గరికి వచ్చి నేను మీ సినిమాని నేను డైరెక్ట్ చేసి వెళ్ళిపోతాను. సో మీరు మీ స్టోరీతో డైరెక్ట్ చేసి నీట్గా మొత్తం చెప్పి ఇంకేమైనా మీకు అవసరమని మొత్తం చేసేసి నీట్గా వెళ్ళిపోతాను. అలా నేను మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాను. ఎప్పుడైనా ఫోన్ చేయండి, ఫ్రీగా రూపాయి కూడా నేను తీసుకోను. నాకు ఇంకా అదే పని, నాకు డబ్బులు వద్దు, నేను హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ ఉంటాను, మీకు హెల్ప్ చేస్తాను. మీరేం బాగుపడిపోండి, మీ డబ్బులు సంపాదించేసుకోండి, నాకు మాత్రం రూపాయి ఇవ్వకండి. ఓకేనా? ఇది మాత్రం మర్చిపోండి, నాకు మాత్రం రూపాయి ఇవ్వకండి. మీరు సంపాదించేసుకోండి, కోట్లు సంపాదించేసేయండి, నేను అడుగు తింటూ ఉంటాను. ఓకేనా? సో ఇది మాత్రం కరెక్ట్ అంతే. అప్పుడప్పుడు ఇలా పిచ్చిగా మాట్లాడుతుంటాను. సో మీరు పట్టించుకోకండి. సో ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం గంట బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో ఇలా డైలీ అయితే నేను వీడియోస్ చేస్తుంటాను. ఓకేనా? మరి మీకు ఇలా చేస్తుంటే ఇలాగ మీకు అలవాటు అయిపోతుంటుంది. అలవాటు అయిపోద్ది మీకైతే ఇంకా నా వీడియోస్ మీద ఇంకా మీకు మోజు అయితే పెరిగిపోద్ది. మీకు సినిమా గురించి అయితే మీకు పూర్తిగా అవగాహన అయితే వచ్చేస్తుంది. నేను ఇంకా సినిమాలు అయితే తీస్తుంటే ఖచ్చితంగా మిమ్మల్ని అయితే పిలుస్తాను.
సో ఇది మళ్ళీ వచ్చేసి ఇది ఊడిపోయింది మైకు. ఇది ఎందుకు ఊడిపోతుంది? సో ఇలా ఇదనమాట. నేను ఇంకా సినిమాలు తీస్తుంటే ఏమైనా క్యారెక్టర్ అవసరం అయితే మీకు కబుర్ చేస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వచ్చి చేసుకోవచ్చు, లేదంటే లేదు. బట్ ఓకే, ఇప్పుడు సెట్. సో ఇదనమాట. మనం జాగ్రత్తగా సినిమా రంగంలోకి రావాలంటే మనం ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు సిచ్యువేషన్ అనేది అస్సలు బాగాలేదు. సో మీరు జాగ్రత్తగా ఆచి తూచి తీసుకొని మీరు డెసిషన్ తీసుకోవాలి. ఓకేనా? బాయ్.